మన భక్తి మార్గంలో, మన భక్తి సాధనలో ఏది నేర్చుకోవాలి, ఏది మేము నేర్చుకున్నాం అనే దాని గురించి నేను చెప్తాను. అది అది ఐ థింక్ మనకి ఇంపార్టెంట్ కదా. అంటే ఒకటి సేవా భావం. అంటే ఆయన భక్తిపరంగా ఆయన సేవ చేయకున్నా ఏదో ఒకళ్ళకి అవసరమైతే వాళ్ళు ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే తన చేసే పరిధిలో ఆ పరిధి దాటకుండా ఆయన ఎంతో మందికి సేవ చేశారు. ముఖ్యంగా రిటైర్డ్ అంటే ఉద్యోగాలు అయిపోయాక రిటైర్డ్ అయిన వాళ్ళకి, పెన్షన్స్ రాక ఒకప్పుడు పెన్షన్స్ గొడవలు ఉన్న వాళ్ళకి, భార్యో పోయి మళ్ళీ ఆ పెన్షన్స్ ఉన్న వాళ్ళకి, పెన్షన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఆర్థికంగా కష్టాలు ఉన్న వాళ్ళకి 95 ఏళ్ల వరకు, అంటే ఆయన ఆల్మోస్ట్ సెప్టెంబర్ వరకు ఆయన సేవ చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘానికి ప్రెసిడెంట్ కింద ఆయన ఎన్నో ఏళ్ళు పనిచేశారు. అంటే ఇంకా అది చాలా తలనొప్పి విషయం అన్నమాట. ఎప్పుడు రోజంతా పొడవునా ఎప్పుడు ఏదో ఒక టెలిఫోన్ వస్తూనే ఉండేది. మాకు అది కావాలి, ఇది కావాలి, ఇలా అవ్వలేదు, అలా అవ్వలేదు అని ఎప్పుడు ఆయన విసుక్కోకుండా సేవ చేశారు. తర్వాత విభజన అయినాక తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఆయన పనిచేశారు. ఈ పనిచేస్తున్న కాలంలో కొన్ని వేల మంది, కొన్ని ప్రాబ్లీ లక్షల మందికి ఆయన సేవ చేస్తూ, అంటే పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం అనే ఒక పాటలో ఉంది కదా. తరలిరాద తనే వసంతం తన దరికిరాని వనాల కోసం, గగనాల దాకా అలచేరుకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. అది సిరివెల్ల సీతారాం శాస్త్రి గారు రాశారు. ఆ పాట చంద్రప్రకాశరావు గారికి కరెక్ట్గా సూట్ అవుతుంది. అంటే తనకి ఇంకెవాళ్ళకి ఎవరైనా సహాయం కావాలి, సహాయపడాలి, వాళ్ళకి ఏదో బాధలు ఉంటే తనంతట తనే వెళ్ళి సహాయం చేసే ప్రవృత్తి మనకి మన భక్తి మార్గంలో కూడా ఉంటే, డివోటీ కేర్ అంటాం కదా, దట్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఇంకొకటి పెద్దది మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, అలా మీ అందరికీ అలా ఉందని కాదు, అట్లా నా గురించి నేను చెప్పుకుంటున్నాను. ఎప్పుడైనా మనకి ఒక పెద్దవాళ్లతో పరిచయాలు ఏర్పడినప్పుడు, మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు, ఎవరైనా మహారాజులు కానీ, వరిష్ఠ భక్తులు కానీ, వాళ్ళు తెలిసి మనతో చక్కగా మాట్లాడి, మనతో చక్కగా వ్యవహరించి, మన ఎక్కడైనా వాళ్ళ ప్రవచనాలు వచ్చినా, వాళ్ళ ప్రోగ్రామ్ మనం చూసి మనతో మాట్లాడితే మనం ఏమనుకుంటాం, మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. తప్పులేదు. కానీ ఆ సంతోషం పడుతూ కూడా మనం అది బయటకు కూడా చూపెడతాం. వాళ్ళు నాకు తెలుసు, మీరేమనుకుంటున్నారు, నేను కూడా ఒక పెద్ద భక్తుడిని, నాకు కూడా ఒక ఎంటైటిల్మెంట్ ఉంది, వాళ్ళందరూ తెలుసు కనుక నేను వాళ్ళలాగా ఉంటాను, నాకు కూడా వాళ్ళలాగా రెస్పెక్ట్ ఉండాలి అని ఒక చిన్న మనలో ఒక అహం అనేది కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ పెద్దవాళ్ళు తెలుసు నాకు, నేను చేసే పనిని వాళ్ళు మెచ్చుకుంటున్నారు, సో నేను చాలా గొప్పవాడిని, అది అందరికీ ఉంటుంది. అందుకని కూడా మనం సేవ చేసినప్పుడు కూడా నేను చేశాను, నాకు అందరూ తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు అని కూడా మనం బయట చెప్పుకుంటుంటాం. చెప్పుకోకుండా మనసులో అనుకుంటుంటాం. కానీ చంద్రప్రకాష్ గారి జీవితంలో నన్ను బాగా ఆకట్టుకున్న విషయం ఏంటంటే, ఆయన ఇట్లా ప్రజలకి సహాయం చేయడమే కాదు, అంత సుదీర్ఘమైన కాలంలో ఆ పొలిటికల్ ఫీల్డ్లో ఉండడం వల్ల ముగ్గురు చీఫ్ మినిస్టర్స్, ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు కంటిన్యూస్ చీఫ్ మినిస్టర్స్ కి ఆయన చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కింద పనిచేశారు. అంటే ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ అంటే చూసుకోండి, అంటే 15 ఏళ్ళు, 20 ఏళ్ల కాలం. చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంటే చాలా సెన్సిటివ్ పోస్ట్ కదా. ఆ చీఫ్ మినిస్టర్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా పట్టడం, పివి నరసింహారావు గారికి, ఎన్టీ రామారావు గారికి, వెంగళరావు గారికి, ముగ్గురికి ట్రాన్ చేశారు. అలా చేయడం వల్ల ఆయనకి ఎంతో మందితో పరిచయం ఉండేది, ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇంటికి వస్తుండేవాళ్ళు, ఆయనని సలహా కొరకు ఆయన పిలుచుకునేవాళ్ళు. మొన్నటి వరకు 225 వరకు ఎవ్రీ సంవత్సరం ఆనవాయితీగా స్టేట్ గవర్నర్ ఆయనని, ఏ గవర్నర్ వచ్చినా సరే, ఏ పార్టీ నుంచి వచ్చినా సరే, ఆయనని ఆనవాయితీగా వాళ్ళ ఇంటికి, రాజ్భవన్కి పిలిపించుకోవడం, ఆయనతో సంప్రదించడం, స్టేట్స్ లో ఆయన అడ్వైస్ తీసుకోవడం. కొన్నిసార్లు చీఫ్ మినిస్టర్స్ కూడా, అంటే చీఫ్ మినిస్టర్స్ డైరెక్ట్ గా రాకపోయినా వాళ్ళ ఆఫీసర్స్ ని పంపించడం, ఆయన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం, మళ్ళీ ఆయనని అడుగుతుండడం, ఏది మంచిగా అవుతుంది, ఏది మంచి కాదు. అలా అంత పెద్ద వాళ్ళతో ఆయనకి సాంగత్యం ఉన్న
సాంగత్యం సాంగత్యంలానే ఉండేది. ఆ ఆ ఇంటి నుంచి, ఆ రాజ్భవన్ నుంచి కానీ, ఆ గాంధీ భవన్ నుంచి కానీ, ఆ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి బయటకు రాగానే మళ్ళీ మామూలు చంద్రప్రకాష్ రావు గారు. ఎప్పుడు ఎక్కడ తనకి అంత ఇన్ఫ్లుయెన్స్, అంతమంది తెలిసిన వాళ్ళు, వాళ్ళు తను అడిగితే డెఫినెట్ గా ఏదైనా వాళ్ళకి ఏదో విధంగా రైటో రాంగో విధంగా సహాయం చేయగలిగే స్థూమత, అధికారము, పరపతి ఉన్న వాళ్ళతో పరిచయాలు ఉన్నా కూడా ఎప్పుడు ఎక్కడ ఆయన పరిధి దాటలేదు. అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ కారులో కూర్చున్నాక మామూలు మనిషి, కంప్లీట్ గా మామూలు మనిషి. ఈ పేపర్లలో ఆయన గురించి ఆర్టికల్స్ వచ్చిన, అవార్డ్స్ వచ్చిన, ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, ప్రెసిడెంట్ అవార్డ్స్ వచ్చాయి. అక్కడికి వెళ్ళి తీసుకునేవాడు, అక్కడ కొంచెం ప్రసంగించేవాడు, మళ్ళీ స్టేజ్ దాటాక మళ్ళీ మామూలు మనిషి, కంప్లీట్ గా మామూలు మనిషి. అంటే తన ఎంటైటిల్మెంట్ ని ఆయన ఎక్కడ ఎక్కడ ఉపయోగించారు. ఎన్నిసార్లు నేను చూసాను, 2-3 సార్లు నేను అడిగేవాడిని కూడా ఇంట్లో, మీకు అంతమంది తెలుసు, అంత పేరుంది, మన ఇంట్లో ఎందుకు ఇలా ఉంటున్నారు మీరు అని. వెరీ సింపుల్. ఆయన అది కర్మ యోగి లాగా అన్నమాట. అంటే మనకు భగవద్గీతలో 3వ అధ్యాయంలో 30వ శ్లోకం వస్తుంది. దాంట్లో శ్రీల ప్రభుపాదు దానికి భాషలో మొదటి లైన్ రాశారు, దిస్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ భగవద్గీత. అంటే భగవద్గీత యొక్క ఉద్దేశాన్ని చూపెట్టే శ్లోకం భగవద్గీతలో ఉండేది 3వ అధ్యాయంలో 30 శ్లోకం. అంటే ఇలాంటి వాళ్ళని మనం దగ్గరగా చూసినప్పుడు, ఇలాంటి వాళ్ళ గురించి మనం విన్నప్పుడు ఆ శ్లోకం మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే జనకుడికి చెప్తూ, అర్జున, నేను నేనే కాదు నేను యుద్ధం చేయమనడం, అలాంటి వాళ్ళే కాదు, ఎంతో మంది నాకంటే ముందర వచ్చిన మహాత్ములు, మంచి మంచి రాజులు కూడా, వాళ్ళు కూడా వాళ్ళ ధర్మాన్ని పాటించారు అని చెప్తూ, మై సర్వాణి కర్మాణి సన్యాసాధ్యాత్మ సచేతసం నిరా నిరాశ నిర్మమోహ భూత్వ యుద్ధస్వ విగత జ్వర. అంటే ఏ పని చేసినా, అన్ని పనులు చేసినా ఒక సన్యాస ఆధ్యాత్మికత చేసి, అంటే ఒక రినౌన్సియేషన్ యాటిట్యూడ్, అంటే ఇది నాది కాదు, నేను అని కాదు, నిరాశ, ఆశ లేకుండా, నిర్మమం, అటాచ్మెంట్ లేకుండా నువ్వు చేసి, నువ్వు నీ యొక్క లేజినెస్, అంటే జ్వర అంటే లేజినెస్, జడత్వం లేకుండా వచ్చి ఉద్భవం చేయి. అంటే ఇది చంద్రప్రకాష్ గారు దాంట్లో అలసట, లేజీ లేకుండా పని చెయ్యి. ఎలా పని చేయి? నిరాశ నిర్మమో భూత్వ. ఆయన దాన్ని మొత్తం జీవితంలో అది అది అలానే పాటించారు. అది 330 ఆయనకి బాగా బాగా అన్వయిస్తుంది అనమాట. అందుకని ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంలో నన్ను ఆయన గురించి ఇంకొక ఈ పుస్తకం, ఇప్పుడు డీటెయిల్ పుస్తకం చదువుతున్నారు, ఇంకొక చిన్న పుస్తకం ముందర వచ్చింది. దాన్ని ఒక ఫేమస్, చాలా ప్రసిద్ధిగాంచిన, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన జర్నలిస్ట్ ఉడేవర్లు గారని, ఆయన కూడా చాలా వయసున్న వాళ్ళే. ఇలాంటి వాళ్ళ జీవితాలని మనం పుస్తకాల్లో పెట్టకపోతే భావితరాలకి తెలియదని ఆయన ఆయన రాశారు మొదట. రాసినప్పుడు ఆ పుస్తక ఆవిష్కరణ ప్రోగ్రాంలో నేను ఉండడం జరిగిందనమాట. అప్పుడు నన్ను మాట్లాడమన్నారు. అప్పుడు నేను ఈ శ్లోకం చెప్పాననమాట. అందుకని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఇది చంద్రప్రకాశ్‌రావు గారి జీవితానికి బాగా అన్వయిస్తుంది. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన జీవితంలో చూసి ఆయన గుర్తుపెట్టుకున్నప్పుడు మనకి కూడా ఒకప్పుడు ఎన్నో విధాలుగా సేవ సేవ చేసే ఆపర్చునిటీస్ వస్తాయి. సేవ చేయడం మన మన వంతైతే, ఆ సేవ వల్ల వచ్చే కొన్ని ఎంటైటిల్మెంట్స్ ఉంటాయి కదా! లాభ, పూజ, ప్రతిష్ట. మనం చైతన్య మహాప్రభు బాగా చెప్పారు మనకి. ఏదైనా మనకి భక్తి మార్గంలో మనం ముందరకు వెళ్తుంటే మనకి లాభం వస్తుంది. అంటే ఎవళ్ళో ఒకళ్ళు ఏదో ఇస్తుంటారు. ఆడవాళ్ళకైతే చీరలు, మగవాళ్ళకైతే ధోతీలు, శాలువలు, పైసలు, కొన్నిసార్లు లాభ, పూజ. బాగా మనకేదో ఆహ్, గౌరవం కూడా ఇస్తుంటారు. లాభ పూజ చేస్తుంటారా మీరంతా ఇంత అని. ప్రతిష్ట. మనకొక పేరంటూ వస్తుంది. ఎందుకంటే మనం ఇంకోళ్ళకి సహాయం చేస్తుంటే ఆటోమేటిక్‌గా మనకు కొంచెం పేరు, ఏదో ప్రతిష్ట వస్తాయి కదా! కానీ వీటన్నిటిని ఇవి చైతన్య మహాప్రభు ఏం చేయాలంటే, ఇవి 3 ముళ్ళ ముళ్ళ చెట్లు అనొచ్చు. చెడు చెట్లు, మన భక్తి లతా బీజ్‌ని బాగా వీకెండ్ చేసేది. బాగా చేసే చెట్లు ఇవి. ఈ చెడు చెట్లని మనం తీసేస్తుండాలి. ఎప్పుడెప్పుడు గుర్తిస్తుండాలి. అది చంద్రప్రకాశ్‌రావు గారికి అదృష్టవశాత్తు జీవితంలో ఆయన ముందరే నేర్చుకున్న పాఠాల వల్ల ఆయనకి జీవితంలో అది బాగా లాభ, పూజ, ప్రతిష్ట ఎక్కడ దగ్గర రానీయలేదు. అందుకని ఆయన ఆయన జీవితం ఇంత గ్లోరిఫై అయింది అనుకుంటాను నేను. ఎప్పుడు దానికి అంటే
ఎంటైటిల్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. మనకేదో తెలిసింది, మనం ఏదో సీనియర్స్ అని, అదని ఇదని, ఎక్కువ డొనేషన్ చేసామని, ఎక్కువ సేవ చేశానని అక్కడ దూరడం, ఇక్కడ దూరడం, కొంచెం తెలియకుండానే మన వెయిట్ థ్రోయింగ్ ది వెయిట్ అరౌండ్ పీపుల్. ఓ నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అనేది ఎక్కడ చూడమన్నమాట. అది నేను ఆయన చూసి నేర్చుకున్న గుణపాఠం అది. వి షుడ్ నాట్ ఎక్స్‌ప్లాయిట్ ఆర్ యూజ్ ది ఎంటైటిల్మెంట్. ఎవరైనా పిలిస్తే వెళ్ళడం, చేయటం, రావటం. కానీ వాడు ఇంత గొప్పవాడు నాతో పిలిచాడు, ఇంత గొప్పవాడు నాతో మాట్లాడాడు, నేను అది వాడికి అంత క్లోజు అని అని ఎక్కడైతే ఆ లాభ పూజ ప్రతిష్టలు వెళ్తామో మన భక్తి మార్గం అనేది నాశనం అయిపోతుంది. ఆర్ ఇట్ ఈస్ మనం ముందరకు జరగ నాశనం కాకుండా అది ఆయనలో ఉంది. కాబట్టి భగవద్గీత పరంగా ఆయన జీవితం చూస్తే మనం అందరం నేర్చుకోవాల్సిన పాఠం. ఎందుకంటే ఇప్పుడు నేను భౌతిక విషయాల మీదకి వస్తాను. అంటే 3 చీఫ్ మినిస్టర్లకి చీఫ్ ఇంటెలిజెంట్ ఆఫీసర్గా పనిచేసే వ్యక్తి చరిత్రలో ఆంధ్రప్రదేశ్, అంటే ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ ఎందుకు మాట్లాడుతున్నాను, ఉమ్మడి రాజ్యంలో ఆయన చేసిన సర్వీస్ అంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర తెలంగాణ కాబట్టి తెలంగాణ ఆంధ్ర నేను విభజించట్లేదు ఇక్కడ. ఎన్నో చారిత్రాత్మకమైన సంఘటనల్లో ఆయన ఒక కీలక పాత్ర వహించారు. అంటే భౌతిక, అంటే అంత కీలక పాత్ర వహించిన అతనికి ఎంత గర్వం ఉండాలి, ఎంత ఉండాలి. అంటే మీకు అందరికీ తెలుసు 1983లో అంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కాంగ్రెస్ రాజ్యం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒకసారి తెలుగుదేశం ఒక తుఫాన్ లాగా వచ్చింది కదా. తుఫాన్ లాగా వచ్చింది. ఎన్టీ రామారావు గారు అయ్యారు. అప్పుడు పివి నరసింహారావు గారికి చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉన్నతను చంద్రప్రకాష్ రావు గారు కూడా ఆటోమేటిక్గా ఎన్టీ రామారావు గారు పదవి స్వీకారం చేస్తున్నప్పుడు చేయకముందు కూడా ఆయన చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఆయన స్వాభావికంగా ఎన్టీ రామారావు గారు కూడా చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మక ఘట్టం ఏంటంటే, ఇప్పుడు ఫతే మైదాన్ అంటే లాల్ బహదూర్ స్టేడియంలో ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు గెలిచాక, అది చాలా ఆవేశకరమైన పరిస్థితి కదా ఆంధ్రప్రదేశ్లో. కాంగ్రెస్ ఓడిపోయి తెలుగుదేశం అంతా విజృంభణంతో వచ్చింది. ఎన్టీ రామారావు గారు మొదటిసారి ఓపెన్ ఎయిర్లో ప్రమాణ స్వీకారం చేసుకున్న తరుణంలో ఆయన స్పీచ్ ఇచ్చాక ఒక గవర్నమెంట్ అఫీషియల్ వచ్చి, యు ఆర్ ది చీఫ్ మినిస్టర్, మీరు ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అని చెప్పి ఆయనకు ఒక కాగితం ఇవ్వాలి, ఆయన పదవి స్వీకారం చేసే ముందర. ఆ యొక్క బాధ్యతని గవర్నమెంట్ చంద్రప్రకాష్ రావు గారికి అప్పగిచ్చింది. అది మనకి మహానటుడు సినిమాలో కూడా ఇంకెవరెవరో చేశారు. బట్ మా ఇంట్లో కూడా వీళ్ళ మాతాజీ వంట్లో ఫొటోస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ లెటర్ టు ఎన్టీ రామారావు officially was given by him across in the midst of lakhs and lakhs of people. దాన్ని ఎన్టీ రామారావు గారు స్వీకరించడం, ఆయనను వెంటనే మీరు కూడా నా చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కింద ఉండడం అనేది మనకి తెలిసిన వాళ్ళం కాబట్టి, మనకి తెలుగు రాష్ట్ర చరిత్రలో చాలా ముఖ్యమైన. తర్వాత ఏమైంది, కొన్నేళ్ళు ఎన్టీ రామారావు గారు సరిగా కొంచెం గడబడయ్యే పాలనలో ఆయన నాదెళ్ల భాస్కర్ రావు గారు వచ్చి ఆయన దించేయడం. ఆ దించక ముందు కూడా చంద్రప్రకాష్ రావు గారు ఎన్టీ రామారావు గారికి చెప్పారు, దిస్ ఇస్ ఎ డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్, సార్ మీ మీద ఇట్లా కుట్ర జరుగుతుంది, మీరు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా. అన్నప్పుడు ఎన్టీ రామారావు గారు భావోద్వేగంలో ఈయనను పట్టించుకోలేదు, కింద పడ్డారు. తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చారు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వచ్చాక మళ్ళీ ఈయన చేతనే మళ్ళీ ఆ లెటర్ని ఆయన మళ్ళీ అందుకున్నారంట. అనే ఈయన చేతనే అందుకోవాలి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈయన ఇచ్చారు, నేను పడిపోతాను అని జాగ్రత్త చేస్తే, నేను వినకపోతే నాకైనా దీన్ని నేను మళ్ళీ వచ్చినందుకు మళ్ళీ ఆయన చేతి తీసుకుంటాను. ఇలాంటివి ఎన్నో చారిత్రాత్మకమైన ఘట్టాల్లో ఆయన పాల్గొన్నారు. ఇవన్నీ డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్స్, నథింగ్ ఈజ్ ఎగ్జాక్ట్. అంత ఉన్న మనిషి కూడా ఎప్పుడు ఎక్కడ ఆయన డ్యూటీ చేయడమే, దానివల్ల వచ్చే ఎంటైటిల్మెంట్ అంటారు కదా, దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఆయన ఎప్పుడు తీసుకోలేదు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాక కూడా చంద్రప్రకాష్ రావు గారిని ఢిల్లీకి పిలుచుకెళ్ళేవాళ్ళు. అప్పుడప్పుడు ఆయనతో ఏం మాట్లాడేవాళ్ళో ఎవరికి తెలియదు, కానీ ఆయనతో ఎక్స్క్లూజివ్గా ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీసర్తో రాష్ట్రంలో ఏమేమవుతుంది, ఏమేం చేయాలి, ఎలా ఉండాలి, ఆయన అంటే పివి నరసింహారావు వయసులో కొంచెం పెద్ద, అందుకని అతన్ని నువ్వు అని పిలిచేవాళ్ళు, ప్రకాష్ రావు అని పిలిచా.
ఈయనని వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటూ, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉంచుకుంటూ ఆయన సంప్రదించారు. అంటే ఇంత ఎంటైటిల్మెంట్ ఉంటే కూడా అది అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళే కానీ మళ్ళీ బయటకు వచ్చాక భూమి మీద మనిషి, నార్మల్ మనిషిగా ఉండేవాడు. అది నేను చిన్నప్పటి నుంచి, అంటే నాకు 25 ఏళ్ళప్పుడు పెళ్ళైంది. అంతకుముందు కూడా మా కొంచెం దూరపు బంధువులు కాబట్టి, మా మదర్ సైడ్ వాళ్ళ బంధువులు కాబట్టి చిన్నప్పటి నుంచి చూస్తున్న వాడిని గనక అది ఒక నాలో నేను భక్తి మార్గంలో నేర్చుకున్నది అది. నెవర్ సీక్ ఎంటైటిల్మెంట్. అంటే ఇప్పుడు ఇక్కడున్న భక్తులకు కూడా అప్పుడప్పుడు తెలుస్తుంటుంది. పీపుల్ పుష్ మీ టు ఎవరైనా ప్రసాదాల క్యూ ఉన్నప్పుడు నేను అక్కడ ఉంటే, నేను క్యూలో నిల్చుంటే నన్ను తోసేసి మళ్ళీ ముందరికి పెట్టమని ఇఫ్ ఐఎమ్ టెలింగ్ ది చిత్తహరి ప్రభుని గుర్తు చేసుకుంటాను. చిత్తహరి ప్రభుకి నా మీద ఎప్పుడు ఒకే కోపం, మీరెందుకు క్యూలో నిల్చుంటారు అందరిలాగా. ఎన్నోసార్లు నన్ను బయటకు గుంజి గుంజేవాడు, ముందరికి పెట్టేవాడు, కానీ నేను మళ్ళీ వెనక్కి వచ్చేసేవాడిని. ఎందుకంటే అలా ఎందుకో మా మా చంద్రప్రకాశ్ అంటే మా మామగారు నుంచి నేర్చుకున్న పాఠం అది. నేను నెవర్ నెవర్ ఎక్స్‌ప్లాయిట్ ది ఎంటైటిల్మెంట్. నేను మామూలుగా వచ్చాను సత్సంగకి, నేను మామూలు వాళ్ళలానే ఉంటాను. ఎవరైనా సేవ చేస్తే చేయాలి కానీ నో ఎంటైటిల్మెంట్. అది చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఆయన అది ఎలా ఆయనని కాపాడింది, ఆయనకి ఎలా అంత రెస్పెక్ట్ ఎందుకు ఇస్తారు వాళ్ళు అనే దాంట్లో అది నేను నేర్చుకున్నా. ఎన్నోసార్లు చిత్తూరు ప్రభుకి నా మీద కోపం వచ్చింది. ఒకప్పుడు ప్రసాదాలప్పుడు కూడా నాకు స్పెషల్‌గా తెస్తున్నాడు. నేను వద్దనేవాడిని. వద్దు, అందరికి ఎలా వచ్చిందో నాకు అలానే కావాలి. సో ఇది ఎందుకు నాలో వచ్చింది? మామూలుగా ఉంటే నాలో ఉండకపోయేదేమో. కానీ ఇలాంటి వాళ్ళని దగ్గరగా చూసి నేర్చుకున్న దాంట్లో ఇది నేను బాగా నేర్చుకున్నది ఇది. మొన్న కూడా ఈ మధ్య కీర్తన రసలో ఏదో డోనర్‌నని నన్ను వీఐపీ భోంచేయమని 3 రోజులు సతాయించారు. 3 రోజులు నేను చేయలేదు. ఈ మధ్యనే మా మామగారు పోయారు కాబట్టి అన్నే తలుచుకుంటున్నాను. నేనేదో పెద్ద డొనేషన్ ఇచ్చానని నాకు నేను వీఐపీలో తినాలని ఎక్కడ రూల్ లేదే. డొనేషన్ నా అంతట నేను ఇచ్చాను. ఎవరు నన్ను అడిగి ఫోర్స్‌గా తీసుకోలే కదా! అప్పుడు నేనెందుకు వీఐపీ దాంట్లోకెళ్ళాలి? ఐయామ్ నాట్ ఎ వీఐపీ ఫర్ ది ప్రోగ్రామ్ కదా! నాకేదో సేవ ఇచ్చారు, బూత్‌లో ఉండమన్నారు, అది చేసుకుంటే చాలు. ఇది ఎందుకు వచ్చింది నాలో అంటే, నేను నా గొప్ప అని చెప్పట్లేదు. ఇది ఇలాంటి వాళ్ళని చూడడం వల్ల వచ్చింది. అంటే ఒక రకంగా జీవితంలో మనకి ఏమైనా పెద్దవాళ్ళ గురించి విన్నా, పెద్దవాళ్ళతో సాంగత్యం ఉంటే అది ఎలాంటి మంచి పరిణామాలకి దారి తీస్తుందో అనేది ఇంకొకటి. ఇంకొకటి మనకి భక్తి మార్గంలో చెప్పుకోవాలంటే, ఎప్పుడైనా ఒక మంచి వ్యక్తి మనకి చెప్తూ ఉంటే, దాన్ని అర్థం చేసుకొని పాటించడం, అంటే కార్యదక్షతతో, సిన్సియారిటీతో పాటిస్తే జీవితం ఎలా మారుతుందనేది చంద్రప్రకాష్ గారి జీవితంలో ఒక ముఖ్యమైన ఘటన చెప్తాను నేను. అంటే ఎవరైనా ఇక్కడ వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా ఈజీగా రిలేట్ అవుతారు. ఈ హయగ్రీవాచారి గారు వాళ్ళందరూ ఇందాక చదువుతున్నారు కదా! వాళ్ళతో పాటు ఉండే ఒక వెరీ ఫేమస్ పర్సనాలిటీ కాళోజీ నారాయణరావు గారు. ఆయన వరంగల్‌లో ఆ రోజుల్లో విప్లవ మంచి కవి. కొంచెం అంటే ఆ రోజుల్లో తిరుగుబాటు ఎక్కువ ఉండేది కదా! విప్లవధారణమైన కవి. చాలా ఎనర్జిటిక్ పర్సనాలిటీ. ఆయనతో ఒక అనూహ్యమైన పరిస్థితుల్లో ఈయనకు పరిచయం కావడం, ఆయన చెప్పే మాటలు, ఆయన ఈయనకి నువ్వు కేపబుల్, ఇప్పుడు ఎలాగైతే భక్తి సిద్ధాంత సరస్వతి ప్రభుపాద చెప్పారో, ఆయన నువ్వు స్వాతంత్రోద్యమంలో, ఈ తెలంగాణ ఉద్యమంలో నువ్వు చెయ్యాలి. నీ జీవితాన్ని నువ్వు సాక్రిఫైస్ చెయ్యాలి. నువ్వు చనిపోయినా పర్వాలేదు, కానీ దేశానికి ఏదో ఒకటి ఇవ్వాలి అని ఆయన చెప్పిన మాటలు, మంచి మాటలు ఈయనను చాలా ప్రభావితం చేశాయి. అప్పటినుంచే హి హాస్ డిసైడెడ్ దట్ ఆయన బతికుంటే ప్రజల కొరకే బతికుండాలి. కుటుంబం అన్ని దే ఆర్ ఆల్ సెకండరీ ఫర్ హిమ్. అంటే ఒక మంచి వ్యక్తి మనని ప్రభావితం చేసినప్పుడు మంచి సుభాషితాలతో దాన్ని తీసుకొని ఎలా గుండెకి హత్తుకొని మనం ఎలా ముందరికెళ్ళాలనేది, అంటే గురువు యొక్క మహత్యం. అంటే అది మెటీరియల్‌గా ఉంది. ఇట్స్ నాట్ మేక్ ఎ డిస్క్లైమర్. దట్స్ ఎ మెటీరియల్ ఇన్‌స్ట్రక్షన్ ఫర్ ఎ మెటీరియల్ కాజ్. కానీ దట్ షోస్ ది కాన్సెప్ట్. మనకి భక్తిలో కూడా ఎవరైనా మంచిది చెప్తుంటే అది ఎలా మనం తీసుకొని ముందరికి వెళ్ళాలి అనేది ఈ యొక్క దీంట్లో చూసుకోవాలి. అంటే చంద్రప్రకాష్ గారిని మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే లాభ, పూజ, ప్రతిష్ట నుంచి ఎలా దూరంగా ఉండాలనేది ఆయన లైఫ్‌లో కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను 2, 3 చెప్పాను మీకు. ఇంట్లో మేము అప్పుడప్పుడు నేను కూడా గమనిస్తున్నాను. అంటే భక్తి విషయంలో. సో ఇంట్రెస్టింగ్. ఆయనకి మామూలుగా మనలాగా భక్తి లేకున్నా, అంటే మనం చేసే భక్తికి, ఆయన చేసే భక్తికి వేరు.
మనం చేసే ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఒకప్పుడు నాకు కోపం వచ్చేది. ఆయన ఆయన చాంటింగ్, మేము చాంటింగ్ చేయండి అంటే చేసేవాళ్ళు కాదు. ఆయనకి దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎందుకంటే ఆయన భక్తి కర్మ రిలేటెడ్ భక్తి. ఇంకోళ్ళకి సేవ చేయాలి, ఇంకోళ్ళకి మంచి చేయాలి. మిగతా విషయాల్లో ఉండేది కాదు. ఆయన అంటే మీరు గోపికా గీతంలో ఉన్నారు కదా! ఆయన సడన్ గా ఇప్పుడు పైనుంచి చూసేవారు. ఆయన ఎంబారసింగ్ గా ఫీల్ అవుతారు. నా గురించి ఎందుకు ఇంత చెప్తున్నారని. కానీ ఆయన మన మన అట్లీస్ట్ నేను చేసే క్లాస్ గురించి ఆయన ఒకటే కామెంట్ చెప్పారు. ఎన్నోసార్లు విన్నారు. ఇక్కడే కాదు, ఇండియాలో నేను ఆయనతో చాలా చోట్లకి ఆయన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఎన్నో ప్లేసెస్‌కి. త్రివేంద్రము, కొచ్చిను, బెంగుళూరు చాలా చోట్లకి తీసుకెళ్ళాం. దేవుడి దయ వల్ల అదొక్కటి నాకు మంచి ఆహ్, అవకాశం. ఎక్కడైనా అక్కడ ఇస్కాన్ భక్తి సంఘంలోనూ గాని, మందిరాల్లోనూ గాని మాట్లాడినప్పుడు జగన్నాథ్ నువ్వు మాట్లాడతావు గానీ ఎందుకో మాట్లాడుతుంటే క్రిస్టియన్స్ ప్రీచ్ చేస్తున్నట్టు ఉంటుంది అని చెప్పేవాడనమాట. అంటే ఏదో అనలిటికల్‌గా అలా చెప్పడం ఆయనకు అంత నచ్చేది కాదు. అంటే ప్రీచింగ్ లాగా నచ్చేది కాదు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేది ఆ కాన్వర్జేషను. ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఆయన చెప్పవలసింది కూడా చెప్తారు. ఇట్లా తనకి నచ్చలేదు, తనకింత ఇది నచ్చలేదని కూడా అప్పుడప్పుడు మాకు చెప్తుండేవాడు. అలా అని మమ్మల్ని అగౌరవపరచడం గానీ, మేము చేసేది ఆపడం గానీ అదేం లేదు. సైలెంట్‌గా ఎంకరేజ్ చేసేవాళ్ళు. కానీ నేను మటుకు దీంట్లోకి రాలేను. నా 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 డజంట్ సూట్ మై లైఫ్ అని సటిల్‌గా చెప్పేవాళ్ళు మాకు. సో, చాలా నేర్చుకున్నాం గానీ, ఈ 2 విషయాలు మటుకు ఆయన లేనప్పటికి కూడా హ్మ్, మీ వల్ల నాకు మీ బ్లెస్సింగ్స్ ఏం కావాలంటే, ఆ లాభ, పూజ, ప్రతిష్టకి ఎంత దూరంగా ఉండాలి అని మీరు నాకు యూ షుడ్ గివ్ ఎ బ్లెస్సింగ్. నేను ఆయన గురించి ఇంత మాట్లాడుతున్నాను గనుక, నేను చెప్పింది అలా చేయగలిగేటట్లు నేను ఉండేటట్లుంటే, ఐ థింక్ మై లైఫ్ ఈజ్ ఓకే. అది ఇఫ్ దిస్ మెసేజ్ గివ్స్ యూ ఎనీ ఇండికేషన్ ఆఫ్ వాట్ ఐ యామ్ టోల్డ్, ప్లీజ్ టేక్ ఇట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. మన భక్తి జీవితంలో మనం ఎంతో ముందరికి హ్మ్, మనం ముందరికి సాగరిస్తాం. కానీ అదందరం మనలో మనమే ప్రశ్నించుకుంటుండాలి. ఎప్పుడైనా ఇది నేను బాగా చేసేను, నేను చేస్తున్నాను, నేను బాగా చేశానని ఇంకొకరికి ఎవరికైనా చెప్పే ముందర మనం ఒక ఫిల్టర్ లాగా పెట్టుకోవాలి. వాళ్ళు చెప్తే పర్వాలేదు కానీ మనంతట మనం ఇంకోడు మనల్ని గుర్తించాలి, ఇంకోడికి మనం తెలుసు గనక మనం ఇంకోళ్ళని బెదరగొట్టి అది చేసి వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయాలని కొంచెం ఒక ప్రవృత్తి చూపెడుతుంటాం కదా! అది కంట్రోల్ చేసుకోగలిగితే ఆయన జీవితాన్ని చూసి నేర్చుకునే వాళ్ళంలో ఇంకోడు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే. దీంతో పాటు నేను మొన్న మాట్లాడినప్పుడు ఈశోపనిషత్ శ్లోకం ఆయన గురించి చెప్పడం జరిగింది ఒక ప్రసంగంలో. అది చెప్తాను మీ అందరికి. ఈశోపనిషత్తులో మనకి 18 శ్లోకాల్లో, 18 మంత్రాల్లో 17 మంత్రం చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఆయన జీవితానికి బాగా అన్వయిస్తుంది. అంటే మనం జీవితంలో మనం చేయవలసింది చేస్తే మనం మన శరీరం అంతమే. అంటే వాయోరనిలం అమృతం అచేదం భస్మాంతం శరీరం. ఓం క్రతోస్మర, ఓం క్రతోస్మర, ఓం క్రతోస్మర, క్రతం స్మర, క్రతోస్మర, క్రతం స్మర. అంటే వాయోరనిలం అమృతం. అంటే మన శరీరం నుంచి ప్రాణవాయువు బయటకొచ్చి అనంతమైన ఆకాశంలో కలిసిపోతున్నప్పుడు, అలాంటి సమయంలో మన శరీరాన్ని నేల మీద పెట్టేసి కాల్చేసి భస్మం చేసేస్తున్నప్పుడు క్రతో అంటే క్రతో అంటే అన్ని యజ్ఞానికి భోక్త అయిన భగవంతుడా. అంటే మనకి భగవద్గీత 5వ అధ్యాయంలో 29వ శ్లోకం భోక్తారాం యజ్ఞ తపసాం లాగా క్రతో అంటే అన్ని యజ్ఞాలకి భోక్త అయిన భగవంతుడా, క్రతో స్మర, క్రతం స్మర. అంటే నా చేత నేను చేసినవి, నా చేత నువ్వు చేయించినవి, నా చేత చేయబడ్డవి అన్నీ సార్ నువ్వు పెట్టుకో అంతే అని భగవంతుడికి చెప్పే అధికారము, అర్హత మనం సంపాదించుకోవాలి అంటే మనం ఇట్లా జీవించాలి. ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాడు అదే శ్లోకాన్ని చదివితే ఎంత అబ్బెట్టుగా ఉంటుంది భగవంతుడికి. అరే బాప్రే! వీడు చేసినవే అన్ని పాపాలు. ఎన్నో పాపాలున్నాయి. వీడు చేసిన పాపాలు వీడే గుర్తు తెచ్చుకుంటే వీడేమైపోతాడని భగవంతుడు అసలు వినడు ప్రేయరే. కానీ ఇట్లాంటి వాళ్ళ ప్రేయర్ తప్పకుండా వింటాడు భగవంతుడు. ఎందుకంటే వీళ్ళకి ఆ అర్హత ఉంది. దేవుడా గుర్తు తెచ్చుకో ప్లీజ్ నేను చేసినవి. అంటే గుర్తు తెచ్చుకో, నువ్వు అది చేయి, ఇది చేయి అని కూడా అడగట్లేదు. కేవలం గుర్తు తెచ్చుకో. నా శరీరం ఇట్లా కాలి వెళ్ళిపోతుంది అని అలా అలా అర్హత సంపాదించుకోవాలంటే
ఇలా మనం జీవించాలి. లాభ పూజ ప్రతిష్ట నుంచి దూరంగా ఉండాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. మీరు ఉన్నారు కాబట్టి ఆయనతో మీరు ఎంతో వివరంగా వివరించారు ప్రభుజీ మనకు. అలాగే ఆయనది ఒకటి జగన్ ప్రభుజీ ఇప్పుడు చెప్పారు కదా, ఎన్టీ రామారావు తోటి పివి నరసింహారావు తోటి ఆ ఫోటోలు కొంచెం షేర్ చేస్తాం. ఒకటో పిక్చర్లో వచ్చేసి ప్రధాని పివి నరసింహారావు గారి జన్మదినం సందర్భంగా చంద్రప్రకాష్ రావు గారు ప్రముఖ దర్శకత్వం అంటే ఆయన వచ్చారు. తర్వాత ఆయన పక్కన నేరేళ్ళ మాధవ్ కూడా ఉన్నారు. తర్వాత ఇక్కడ రెండో ఫోటోలో వచ్చేసి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాన్ని ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చంద్రప్రకాష్ రావు గారికి ప్రదానం చేస్తున్న దృశ్యం అన్నమాట ఇది. మూడోది వచ్చేసి గాంధీ జయంతి సందర్భంగా గాంధీ భవన్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా చంద్రప్రకాష్ రావు గారు ప్రత్యేక పథక ఆవిష్కరణ చేసినప్పుడే చిత్రం అన్నమాట ఇది. ఇవన్నీ కూడా ఆయనకి బిర్దు రామరాజు ఇది జయంతి సందర్భంగా మా ఊర్లో జిఎస్ స్వామి, చిన్న జిఎస్ స్వామి వచ్చారన్నమాట మా బంగ్లాకి. అప్పుడు అదంతా అందరు అన్నదమ్ములు. ఇదంతా అది చిన్న జిఎస్ స్వామి గారు వచ్చినప్పుడు. మా నాన్నమ్మ కోరిక అది, మా బంగ్లాకి స్వామివారు రావాలి అని మా ఊరికి. ఆయనేమో ఆండాళ్ళ తల్లి ఆళ్వారు లేకపోతే రానన్నారు. అందుకని రామాలయం కట్టినాక ఎక్స్టెన్షన్ వాళ్ళ ఆండాళ్ళ తల్లి ఆళ్వార్లను పెడితే ఇప్పుడు జిఎస్ స్వామి వచ్చారనమాట. వచ్చినప్పుడు మా బంగ్లా కూడా తీసుకొచ్చి పాద పూజ చేశారు. థ్యాంక్ యూ ప్రభు, బాగా చెప్పారు, అంటే క్లుప్తంగా చెప్పారు, అన్ని చెప్పారు. హరే కృష్ణ. అయితే చంద్రప్రకాష్ రావు గారు ప్రభుజీ గారి తల్లిదండ్రులు కేశవరాజు నరసింహరావు, తాయారమ్మ గారు, శంకరు రాఘవ రంగ పెద్ద ఓకే మాతాజీ చంద్రప్రకాష్ రావు గారు శ్రీమతి రాధా. తర్వాత ఇది మాతాజీ గారి ఫ్యామిలీ ఫోటో. ఇక్కడ జగన్ ప్రభుజీ, చంద్రప్రకాష్ రావు గారు ప్రభుతో రేవతి గోపి మాతాజీ వాళ్ళ పాప, వాళ్ళ అల్లుడు గారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మీ అమూల్యమైన సమయాన్ని ఈ రకంగా వాడుకున్నందుకు ఏమనుకోవద్దు. కానీ జగన్ ప్రభుజీ చాలా వివరంగా వివరించారు మాతాజీ. ఉన్నారు కాబట్టి అర్థమయ్యేటట్లు చెప్పారు. ఒక మంచి మనిషి. తర్వాత చివరి దాకా ఆయనకు ఆ గుర్తింపు ఉండింది, స్వాతంత్ర సమరయోధుడుగా. తర్వాత నాకు బాగా గుర్తు, నేను వెళ్ళా కదా నాన్న సర్వ్ చేసేందుకు, గాంధీ భవన్ మీటింగ్ మా ఇంట్లో అరేంజ్ చేశారు. మేము చూసుకుంటా నాన్న అంటే ఏం తెప్పిస్తున్నారు, బిస్కెట్స్ ఏం తెప్పిస్తున్నారు, స్వీట్ ఏం అరేంజ్ చేస్తున్నారు, కారం ఏం అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళ బోర్డ్ మీటింగ్ మా ఇంట్లో జరిగింది. నాన్న మంచి మీద ఉంటే వాళ్ళందరూ రావడం. సో ప్రతి విషయాన్ని చూసుకునేవారు. సిన్సియారిటీ, ఆ సింప్లిసిటీ, అది మనకుంటే చాలా, అది మనం నేర్చుకోవచ్చు. ప్రభు చెప్పినట్టు కొన్ని ఒక్కొక్క మనిషి యొక్క లైఫ్ నుంచి మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని అట్లా ఉండగలిగితే వెరీ నైస్. హరే కృష్ణ. థ్యాంక్స్ మీ అందరికి కూడా. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మీకు ధన్యవాదాలు మాతాజీ. మీకే ధన్యవాదాలు. తెలియజెప్పింది మాతాజీ పుట్టినందుకు ఇంకా అదృష్టవంతురాలు. చాలా థ్యాంక్స్ మాతాజీ. ఈ విషయాలు చెప్పారు, చాలా బాగుంది. మీరు ఎక్కడ ఉంటారు మాతాజీ మీరు? మీ అమ్మ వాళ్ళు హైదరాబాద్ లో, అక్కడ నాగోల్ కంటే ముందు, కామనేనికి నాగోల్ మధ్యలో ఉంటారు. ఓకే. హరే కృష్ణ మాతాజీ.